మళ్ళీ యూనివర్సల్ ప్రేయర్ చేయను చేయండి. చేస్తాను. ఓ చేయండి. హిడెన్ ఓకే. లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ atom. ఓ హిడెన్ లైట్ షైనింగ్ ఇన్ ఎవ్రీ creature. ఓ హిడెన్ లవ్ embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. ఓకే. రఘురామారావు గారు. As a part of our recently discussed and started online study classes, uh, this uh, this present study class uh, is being attended by us. That today, Madam Lakshmi Garu will deliver a lecture on at the feet of the master. మీరు స్టార్ట్ చేయండి మేడం. ఆయన ఎవరో అడిగారు, ఆయన పేరేంటండి? వచ్చారు ఆయన. ఎవరు అడిగారు ఆ రోజు? అంటే కవిటి ఆయన అంటే ఫీట్ ఆఫ్ ద మాస్టర్ విషయంలో అడిగారు. రంగారావు గారు అనుకుంటా. రంగారావు గారు. గోవిందరావు గారు. గోవిందరావు. గోవిందరావు. సరే, ఆయన అన్నారు కనుక ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టరే ఎంచుకోవడం అనేది జరిగింది. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఆయన సిక్ డాక్టర్ అడిగారు. ఆయన మనం అనుకున్నదే కదా ఇవన్నీ, అంత ఈజీ కాదు మీటింగ్. ఓకే. మనం దివ్యజ్ఞాన సమాజంలో ప్రస్థానత్రయంగా వ్యవహరించే వాటిలో ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్, లైట్, వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, లైట్ ఆన్ ద పాత్ అని ఈ 3 పుస్తకాలని తీసుకుంటున్నాం. అందులో చాలా ముఖ్యమైనది, ప్రాథమికమైనది ఈ ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్. ఈ పుస్తకం చదివి ప్రపంచంలో కోట్ల కొలది మంది మారారని అంటారు. అయితే ఈ పుస్తకానికి ముందు దీన్ని ఏం చెప్తారంటే, మాస్టర్ మైత్రేయ కృష్ణమూర్తి ద్వారా ఆయనకి చెప్పిన విషయాల్ని పుస్తకంలోకి రాశారు కృష్ణమూర్తి గారని. ఒకటి దగ్గర ఒక లైన్లో 2 లైన్లో రాయకపోతే ఆ గురువు గారు వచ్చి రాశారని, ఒక పదం ఎక్కడో నింపకపోతే ఆయనే నింపారని కూడా ఉంది. అయితే ఇందులో చెప్పిన విషయం ఏంటంటేనండి, ఈ పుస్తకం కేవలంగా ఒక హరికథలాగా వినేసి ఉండవలసిన పుస్తకం కాదు. ఆచరణ యోగ్యమైన పుస్తకం. అంటే ఆచరణాత్మకంగా ఉన్న వాళ్ళకే ఇది చాలా ఉపయోగపడుతుంది, లేని వాళ్ళకి ఇంతేనా అనిపిస్తుంది అనమాట. అందుకని ముఖ్యంగా ఏం చెప్పారంటే, దీనికి లెడ్బీటర్ గారు, అని విసెంట్ గారు ప్రవచనం ఇచ్చారండి దీని మీద. టాక్స్ ఆన్ ద పాత్ ఆఫ్ అక్కల్టిజం అనే పుస్తకంలో ఈ 3 పుస్తకాలకి లెడ్బీటర్ గారు, అని విసెంట్ గారు ప్రవచనం అంటే దాని మీద వివరణ ఇచ్చారనమాట. అయితే ఎవరైతే మోక్ష మార్గంలో ముముక్షువులై ప్రయాణిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు చాలా సహాయం చేస్తాయి. వాళ్ళకి మాత్రమే ఈ పుస్తకం అని చెప్పారు. ఎందుకంటే ఇది కేవలంగా వినేసి వదిలేయవలసిన విషయం కాదు. తర్వాత కొన్ని తారాదీక్షలను ఉంటాయండి. ఈ పుస్తకంలో ఉన్న విషయాల్ని ఆచరణలోకి పెట్టేసరికల్లా వాళ్ళు ప్రథమ తారాదీక్షకు అర్హులవుతారు. అందువల్ల ఈ ముఖ్యంగా మోక్ష మార్గంలో ప్రయాణించాలంటే 4 అర్హతలు అవసరం అన్నారు. అవేంటంటే వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, ప్రేమ. వీటిలో వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి ఉండి ప్రేమ లేదనుకోండి, అవి అంత ఉపయోగకరంగా ఉండవు. ప్రేమ ఒక్కటే ఉండి మిగతావి లేకపోతే అవి మళ్ళీ మనం పొందగలం. అందుకని ప్రేమకు అంత ప్రాముఖ్యం ఇచ్చారు. ఇక్కడ ప్రేమ అంటే ఆ మోక్ష కాంక్షని అని కూడా చెప్పారు. అయితే వివేకం అనే దాంట్లో ఇక్కడ మనకి ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, మనందరం పరమ గురువుల యొక్క పనికి పనిముట్లుగా ఉండడానికి ఇష్టపడి ఉన్నాం. అంతేగాని దివ్యజ్ఞాన సమాజంలో నీకు మోక్షం ప్రాప్తికే ఇక్కడికి రా అని చెప్పలేదు. మనకి ఎంత బాగా ఈ దివ్యజ్ఞానం అధ్యయనం చేస్తూ ఉంటే అంతలాగా సేవోన్ముఖులం అవుతాం. సేవ అన్నది ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది.
అంటే కృష్ణుడు కూడా భక్తి యోగంలో అంటే ధ్యానం కంటే కర్మఫల త్యాగం చాలా ఉత్తమమైనవని చెప్పాడు. అంటే ఏంటండి, కర్మఫలాన్ని ఆశించకుండా చేసేటటువంటి సేవకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇక్కడ ఎంత నిష్కామంగా సేవ, తనను పట్టించుకోకుండా చేసే సేవ వలన మరణానంతరం కూడా చాలా ఉన్నత స్థితులకి వెళ్తూ ఉంటాం మనం. అందుకే పూజల కంటే, ధ్యానం కంటే కర్మఫల త్యాగము అనడంలో ఫలితం ఆశించని సేవ అనేది చాలా ముఖ్యమైనది. అందుకని వివేకము అనే దాంట్లో నుండి ఎటువంటి వివేకం అంటే మనదైన మన లక్ష్యం వైపు మనం వెళ్ళడానికి ఏమిటది, పరమ గురువుల పనిలో పనిముట్టుగా ఉండడానికే మనం ఇక్కడ ఉన్నాం. పనిముట్టుగా ఉండడం అంటే ఏంటి, ఆల్రెడీ మనం నా అనే దాన్ని సర్వం సమర్పణ చేసుకున్నాం. ఎందుకంటే పరమ గురువుల ఆ దైవ ప్రణాళిక అన్నది మనకు తెలిసిందనుకోండి, తెలుసున్న వాళ్ళందరూ దానికి సమర్పించుకోకుండా ఉండలేరు. అయితే ప్రపంచంలో తెలుసున్నవారు తెలియని వారు అనే రెండు తెగలుగా విడదీయొచ్చు. వాళ్ళు ఏ జాతికి చెందినా ఏ మతానికి చెందినా మనకు సంబంధం లేదు, అంతేగానండి ఇంకో రకంగా లేదు. అయితే ఇందులో వివేకంలో ఈ పని మనకి సత్యాన్ని వైపు దారితీస్తుందా, అసత్యం వైపా, ఉపయోగకరమైందా, ఉపయోగకరం కానిదా, ఈ శాశ్వతమైందా, అశాశ్వతమైనదా, ఇలాంటివన్నిటికీ కావలసినది వివేకమే. అందుకని సద్వివేకము అంటారు. అంటే మనకి ఇలాంటి ఉద్దేశ్యంతో ప్రయాణిస్తున్న మనం ఎప్పుడూ కూడా సత్యాన్నే గాని మరొక తోవ వెళ్ళే అర్హత లేదు మనకి. అంటే సత్యం వైపే మనం ప్రయాణించాలి. అయితే అదే మనం ఎంచుకోవాలి. తప్ప ఒప్ప అని ఏదైనా చాయిస్ వస్తే ఒప్పైనదే చెయ్యాలి. ఎవరో మెచ్చుకుంటారనో, లేకపోతే నన్ను అందరూ గొప్పగా భావిస్తుంటారు, అలాంటి భావాలతో కాకుండా ఒప్పు చేయడం నా ధర్మం గనక నేను చేయాలి, ఇంకోరి కోసం కాదు ఇది. అందుకని ఎప్పుడు కూడా నాదైన నా లక్ష్యం అన్నది అంటే ఇక్కడ మొదట్లో వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే అదేమిటి సేవ అంటే అజ్ఞానం వల్ల మనము అలా భ్రాంతి చెందుతూ ఉంటాం. సాధారణంగానండి మనందరికీ తెలుసు మనకి భౌతిక శరీరమే కాక అదృశ్య శరీరాలన్నీ ఉన్నాయని. ఏదైనా ఒక ఉద్దేశ్యం వచ్చినప్పుడు అది నా శరీరాల కోరిక, నా కోరిక అని మనం తెలుసుకోవాలండి. అది అంటే మనకి ఎవరికైనా ఉపకారం చేయాలన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఎవరో ఇంకోటి చేస్తారులే, నువ్వు విశ్రాంతి తీసుకో, లేకపోతే నీకు నచ్చినటువంటి సినిమా చూడడమో టీవీ చూడడమో చెయ్యి, ఎందుకు అలాంటివన్నీ ఇప్పుడు అనేది, అది నా లక్ష్యమా లేకపోతే నాలో ఉన్న కామ శరీరం మానసిక శరీరం ఇవి చెప్తున్నాయా, అవి కోరుకుంటున్నాయా అన్నది మనం గమనించాలి. మన మనం చెప్పినట్టుగా మన శరీరాలు వినాలి, కానీ మన శరీరాలు చెప్పినట్టుగా మనం వింటే మనం ఎటు వెళ్ళిపోతున్నామో మనకు తెలియదు. అందుకని ప్రతి విషయంలో కూడా మనం సామాన్యంగా అజ్ఞానం వల్ల వీళ్ళు పరులు పరభావం ఉంటుంది. అలా కాకుండా సేవావకాశం వచ్చేసరికల్లా శరీరాలకి మీరు చెప్పేవి నాదైన నా లక్ష్యానికి మీరు అడ్డకండని మనం వాటిని బోధపరిచి ముందుకెళ్ళేటటువంటి విధంగా ఉండాలి. కానీ వాటి చేతుల్లో మనం అవి చెప్పిన మాట వింటే మన జీవితం ఎలా అంటే అలా తయారవుతుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకనంటే సాధారణంగా ఇంకెవరో చేస్తారులే, నువ్వే వెళ్ళి చేయక్కర్లేదు, ఇలాంటి బద్ధకాన్ని ఎంకరేజ్ చేసేటటువంటివి అవన్నీ కూడా మన శరీరాలు చెప్పేవి. మనదైన మన స్థితి అది ఎప్పుడు కూడా చెప్పదు. అందువల్ల నా లోపల ఉన్న ఆత్మతత్వం, నా లక్ష్యం ఏమిటి అనేది మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగే ఏది ఎక్కువగా అవసరము, ఏది తక్కువ అవసరం అన్నది కూడా గమనించాలి. అంటే సామాన్యంగా మనం ముఖ్యమైన పనులే చేస్తాం, అందులో కూడా ఏది ఎక్కువ ప్రాముఖ్యత ఏది తక్కువ ప్రాముఖ్యత అన్నది తెలుసుకోవడానికి కూడా వివేకం అవసరమే. అంటే ఏ క్షణానికి ఆ క్షణం మనకి ఏ పుస్తకాల్లో దొరకదండి. మనంతటా మనమే వివేకంతో జడ్జ్ చేసుకోవాలి. మనకి అవకాశాలు జీవితంలో వచ్చినప్పుడు ఇది ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నదా తక్కువ ప్రాముఖ్యత ఉన్నదా అని మనం తెలుసుకోవాలి.
అప్పుడు ఏది ఎక్కువ ప్రాముఖ్యతో అదే మనం చేయాలి. అక్కడ స్వార్థం అన్నదాన్ని ప్రాముఖ్యతనిస్తే మన లక్ష్యాన్ని కోల్పోయిన వాళ్ళమే. సామాన్యంగా అజ్ఞానంగా ఉన్నప్పుడు స్వార్థపరమైన పనులే ఎక్కువగా ప్రాముఖ్యంగా ఉంటాయి. అలా కాకుండా మన లక్ష్యం వైపు వెళ్ళడానికి నాకు ప్రాముఖ్యం ఏది ఎక్కువ? దానికి ఒక ఉదాహరణగా, అన్ని దానాల కంటే అన్నదానం విన్నా అంటారు. అన్నదానం కంటే జ్ఞానదానం ఇంకా గొప్పది. ఎందుకంటే ధనికుడు ఎవడైనా అన్నదానం చేయగలడు. అది ఆ ఆధ్యాత్మికమైన ఆకలి తీర్చేది కేవలం జ్ఞాని ఒక్కడే జ్ఞానదానం చేయగలడు. అది అందుకే కదా, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని భగవద్గీతలో కూడా చెప్పారు. మహాత్ములు దివ్యజ్ఞాన సమాజ స్థాపనలో కూడా మానవాళి శ్రేయస్సు కోసమే స్థాపించేమన్నారు. ఆ శ్రేయస్సు ఏమిటి? వాళ్ళు ముక్తిని పొంది నిర్వాణ స్థితికి వెళ్లకుండా తిరిగి మానవుల యొక్క బాధలు చూసి వీళ్ళందరినీ ముక్తుల్ని చేయించాలన్న ఉద్దేశంతో వాళ్ళు జన్మనెత్తారు. అంటే ఎంత పెద్ద త్యాగమో చూడండి. మనం ఏమిటంటే ఒక చిన్న కాఫీ టీ భోజనం త్యాగం చేయడానికి ఆలోచిస్తే హయ్యెస్ట్ అయిన మోక్షాన్ని త్యాగం చేసి తిరిగి సామాన్యంగా మానవ జన్మ తిరిగి రావడానికి ఇష్టపడరు. కానీ అనంతమైన కారుణ్యంతో మానవాళి పట్ల వాళ్ళు తిరిగి మానవ జన్మ ఎత్తి మనందరికీ ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తున్నారు. అది మనం నేర్చుకోవాల్సిన విషయం అండి. అదే విధంగా మనం కూడా ఇలాంటి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడెప్పుడు మనం సహాయం చేద్దామా అనేటటువంటి ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. కానీ ఈ ఆపర్చునిటీ ఇంకొకరెవరో ఉపయోగించుకుంటారులే అని ఆలోచించడం అనేది మనం చెయ్యకూడదు. ఎందుకంటే ఆ సేవ అన్నది చాలా గొప్పదైనటువంటిది. ఎంత నిష్కామంగా మనం సేవ చేస్తూ ఉంటే అంత మనలోని పవిత్రత అన్నది వస్తుంది. పవిత్రమైన అంతరంగానికి ఆ సేవ చాలా ముఖ్యమైనది. అయితే ఇంకాను మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడడం వచ్చు కదా అని ఏది పడితే అది మాట్లాడడం కాదండి. అసలు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉందా? నా మాటలు సహాయంకారిగా అవుతాయా? అందులో సత్యం ఉందా, ప్రేమ ఉందా అని ప్రశ్నించుకోవాలి. అవన్నీ ఉన్నా అత్యవసరం అయినప్పుడే మాట్లాడాలి. అంతేగాని మాట్లాడడం వచ్చు కదా అని ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడం అన్నది, అంటే మనకి కంట్రోల్ లేక, వివేకం ఉపయోగిస్తే ఆ మాటలు సహాయకారిగా ఉన్నాయి, ప్రేమపూర్వకంగా సత్యమైనవి అయితేనే మాట్లాడడం ఎంతో అవసరం. ఈ విధంగా వీటన్నిటికీ వివేకమే. ఇంకా చదువుకునే పుస్తకాల్లో కూడా మేధావి అవ్వాలి అని నేను చదువుతున్నాను, అందరికంటే నాకు ఎక్కువ తెలుసనా నేను చదువుతున్నాను, నేను ఎందుకు చదవాలి అంటే, చదవడం వల్ల తెలుసున్న వ్యక్తి ఇంకా ఇతరులకి చక్కగా సహాయం చేయగలడు. ఇప్పుడు నేను ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే గ్రంథంలో ఏముందో తెలుసుకోకపోతే నేనేం చెప్పలేను. సో టు బీ హెల్ప్ఫుల్ ఇన్ ఏ బెటర్ వే మనం చదవాలి తప్పండి. అందరికంటే నాకెంతో తెలుసను అలాంటి భావనలతో మాత్రం, అది సంకుచిత భావాలు, అలాంటి విధంగా కాదు మనం చదవాల్సింది. అలాగే మనం ఎక్కడ ఎలా వ్యవహరిస్తున్నా, మనం మాట్లాడే మాట, ఆలోచించే ఆలోచన, పని, ఇవన్నీ కూడా అవసరమా, ఇక్కడ సేవ వైపు వెళ్తున్నాయా లేదా, నాదైన లక్ష్యం వైపు. మనకి గోల్డెన్ స్టేర్స్ లో మానవ పురోభివృద్ధి యొక్కయు పరిపక్వత యొక్కయు ఆదర్శములేడ నిరంతర దృష్టి అన్నారు. అటువైపు ఆ దృష్టితో మనం చూసినప్పుడు నా పనులు అటు వెళ్తున్నాయా లేదా అనే భావనతో మనం ఆలోచించుకుంటే అప్పుడు మనం వివేకాన్ని వాడి ఏది రైటు అనేది మనం తెలుసుకుంటామండి. అందుకని అటువంటి పనులు చేయడానికి వివేకాన్ని రాజా అంటారు. చిట్ట చివరి వరకు అవసరమైన అర్హత బాహ్య జీవితంలో, ఆంతరంగిక జీవితంలో, ఆంతరంగికంగా ఈ సాధనకి చిట్ట చివరి వరకు సాధకుడికి అవసరమైన అర్హత వివేకం. అందుకనే దీన్ని చాలా గొప్పదైనటువంటి స్థానం ఇచ్చారు. తర్వాతది వైరాగ్యం. వైరాగ్యం అంటే మనం ఇక్కడ అంటే మనది కాని లక్ష్యం వైపు మనస్సుని పెట్టకపోవడం. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాం, ఇది అది 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 అని విషయవాంఛల వైపు పరిగెడుతున్నామంటే మనం మళ్ళీ మన లక్ష్యాన్ని కోల్పోతున్నాం. అందుకని సామాన్య మానవులు ఏం చేస్తారు? డబ్బు సంపాదించడము, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, పవర్ సంపాదించడం వాళ్ళకి లక్ష్యం. మన లక్ష్యం ఏమిటి అంటే అసలైనటువంటి ఆ పరమ గురువుల పనిముట్టుగా నేను అవడానికి కావలసిన అర్హతలు సంపాదించుకోవడం. మానవాళి శ్రేయస్సు గనక
అటువైపున వెళ్తుందా లేదా, అందులో ఇంకా తన కోసం ఏం ఆలోచించక్కర్లే. అటువంటి వైరాగ్యం అంటే, వైరాగ్యము అంటే మనం ఇవన్నింటిపైన ఆసక్తి ఉంటే అసలైన దాని మీద మనం పెట్టలేం. అందుకే కోరికలు అని అంటే ఇంకా ఏంటి, అందరూ నన్ను జాగ్రత్తగా గమనిస్తున్నారా లేదా, నేను చేస్తున్న పనికి ఫలితాలు ఉన్నాయా లేదా, ఆ ఫలితం వాళ్ళు కృతజ్ఞతలుగా ఉన్నారా లేదా, ఇవన్నీ మనం చూస్తామండి. అది కూడా ఫలితం ఆశించడమే. అదే విధంగా మనం ఏంటంటే మామూలుగా మనకి హిందూ అంటే సాంప్రదాయంలో ఎక్కువగా పుణ్యం అంటాం. ఏమిటండి పుణ్యం అంటే, ఇక్కడున్న సుఖాలు చాలక మరో లోకంలో కూడా ఇంకా మనం ఏవేవో ఆనందించేయాలి, ఆ సుఖాలు అనుభవించేయాలని కదండి, స్వర్గలోక సుఖాలని. ఆ పుణ్యాన్ని కూడా మనం పక్కన పెట్టేయగలగాలండి. యోగ వాసిష్టంలో ఒక ముని ఉంటాడు. ఇంద్రుడు వచ్చి నువ్వు స్వర్గానికి రావయ్యా, ఆయన ఎంతో బతిమాలుతాడు. ఆయన సరేనయ్యా నేను స్వర్గానికి వస్తాను, కానీ నీ స్వర్గంలో నన్ను శాశ్వతంగా ఉండనిస్తావా, అదేలాగా నీ పుణ్యకర్మ అయిపోయి నువ్వు వచ్చేయాలంటాడు. అంత మాత్రానికి నేను రానయ్యా ఇక్కడే ఉంటానంటాడు. అలా ఉండాలి మనం. ఎందుకంటే స్వర్గ సుఖాలు మనకి ఎందుకండి. ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అవి టెంప్టేషన్ పెట్టుకుని మనం చేసే పనులు కూడా స్వార్థ కర్మలే. స్వార్థ కర్మ ఎప్పుడు మనని బంధిస్తుంది. మనం ఎంత నిస్వార్థ కర్మలు చేస్తే అంత బాగా ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకని మన శృంఖలాలలో మన అడ్డేటటువంటి వాటిలో ఈ మోహాలు, అశాశ్వతమైన విషయాల పట్ల ఆసక్తి, ఇవన్నీ మన అడ్డుతున్నాయి. అలాగే నా పర అన్న బంధాలు కూడా మన అడ్డుతున్నాయి. పరమ గురువు యొక్క పనిముట్టుగా అవ్వాలంటే మనం ఏంటంటే దాన్ని కూడా త్యాగం చేయగలిగే స్థితి మనకు వచ్చినప్పుడే సంపూర్ణమైన పనిముట్టుగా మనం ఉండగలమండి. తర్వాతది షట్ సంపత్తి. ఇది దీనికి కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే, ఈ పుస్తకానికి మొదట్లో శాస్త్రాలలో నేను వాడే పదాలకి పర్యాయ పదాలు ఉన్నాయి, నా గురువు ఏ పదాలు వాడారో నేను అవే వాడుతున్నాను. మనందరికీ ఏంటంటేనండి, ఎవరైనా కొంచెం వివరించి ఏదో కొంచెం వేరే రకాల పదాలు వాడగానే మనకి జ్ఞాపకంలోంచి, మెమరీలోంచి లాగేసి ఇదండి అని దాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటాం. అంతేగాని ఆ మెమొరీని వదిలిపెట్టి జాగ్రత్తగా వింటే ట్రాన్స్ఫర్మేషన్ అప్పటికప్పుడే సంభవం. అయితే అందుకనే కృష్ణమూర్తి గారు మొదటే చెప్పారు, ఇటువంటి పదాలు నా గురువు చెప్పారు కనుక నేను వాడుతున్నానని. అయితే షట్ సంపత్తి అన్నారు చూసారండి. సంపత్తి అంటే ధనం అనుకుంటాం, పశువులు అనుకుంటాం, రథాలు, అవి కాదండి. ఈ 6 సంపత్తుల్లో మొట్టమొదటిది మనో నిగ్రహం. అంటే మైండ్కి సంబంధించింది. అంటే మనస్సు ఎప్పుడు కూడా అది డిస్ట్రాక్షన్ తోటే ఉంటుంది. అది ఎప్పుడు కోరికల వెంట పరిగెడుతూ ఉంటుంది. ఎవరికండి? మనం అవే ప్రాముఖ్యం అనుకున్నప్పుడు. అందుకని మనస్సుని మనదైన ఇష్టం వైపు, మన లక్ష్యం వైపు ఉంచగలిగే సమర్థతే మనోనిగ్రహం అండి. అంటే దాని ఇష్టమైనట్టుగా అది ఉండడం కాకుండా, మన జీవితానికి ఏమైతే మనం లక్ష్యంగా పెట్టుకున్నామో మనస్సుని అటు డైరెక్ట్ చేయగలగడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఎప్పుడు అది ఇటు అటు అటు అజ్ఞానం ఉన్నప్పుడు అంతా కూడా అశాశ్వతమైన విషయాలలో సుఖం ఉందని దానికి ఒక అలవాటు అయిపోయేది. ఆ బాహ్య విషయాలలో సుఖాన్నే వెతుకుతూ ఉండడం అలవాటైపోయింది. సుఖం లేని అశాశ్వతంగా ఉన్న వాటిల్లో శాశ్వత సుఖాన్ని వెతుకుతూ నిరంతరం నిస్పృహకి లోనవుతూ ఉండడమే తప్ప, దుఃఖానికి లోనవడం తప్ప మనకేమీ మిగిలేది లేదు. అందువలన మనం మనదైనటువంటి ఎటువైపు నా జీవితం తీసుకువెళ్ళాలి, పరమ గురువు చేతిలో పనిముట్టుగా ఉండడం అంటే ఏమిటి, నేను సంపూర్ణంగా ఆ మనస్సుని అటువైపే నిగ్రహం ఉంచి మానవాళి శ్రేయస్సే వాళ్ళ లక్ష్యమే మన లక్ష్యం అయిపోతుంది. అందుకని అటువైపు నేను నా మనస్సుని పెట్టడం అన్నదే, అంటే నేను ఏ పనిని చేయదలుచుకుంటున్నానో నా మనస్సు అక్కడే ఉండాలి తప్ప అది ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళడం కాదు. అదండి మనో నిగ్రహం అంటే. మనస్సుని ఎప్పుడు కూడా మనం ఎటు దాన్ని ఇటు ఆలోచించంటే దాని మీదే అది ఆలోచించేటట్టుగా ఉంచగలగడం అన్నమాట. అంటే అందుకనే నిరంతరం దాన్ని గమనిస్తూ ఉంటే మనస్సు పారిపోదండి. అందుకనే అవేర్నెస్ అన్నది చాలా ముఖ్యం ఇక్కడ. తర్వాతది మనోనిగ్రహం అంటే మన దీనికి రెండవది ఏంటంటేనండి, కంట్రోల్ ఆన్ యాక్షన్స్, అంటే పనులకు సంబంధించిన నిగ్రహం అన్నారు. అంటే ఏమిటని, మనకి మనదైన పని చేయడం తప్ప మిగతావన్నీ బాగా వచ్చు. మన దృష్టి ఎప్పుడు ఇంకొకళ్ళ పనుల్లో పెడుతూ ఉంటాం.
వాళ్ళు చేసారా లేదా, వీళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదే. అంతేకాని మన దృష్టిని మన పనుల మీద పెట్టడం. నాకు పని చేయడం వచ్చు కదా అంటూ వాళ్ళకి అక్కర్లేకపోయినా ఇతరుల పనిలో దూరడం, అది వాళ్ళకి డిస్టర్బెన్సే కదండి. అవసరమా? సహాయం అవసరం అయినప్పుడు తప్పకుండా చేయాలి. వాళ్ళు ఇంకా నన్ను అడగలేదు అని కాకుండా, అడగకపోయినా అవసరం అని తెలిసినప్పుడు చేయొచ్చు. అలాగనే మనకి పనులకు సంబంధించిన నిగ్రహం అని అంటే ఏది పడితే అది పనులు అంటే 3 రకాలుగా చేస్తాం: మనస్సుతో, మాటతో, శరీరంతో. వీటికి ఆ నిగ్రహం అవసరం. ఆ పనులు మనం ఏది పడితే అది నాకు నచ్చిందని చేసేయడం కాకుండా, ఆ పని ఇతరులకు ఉపయోగకరంగా ఉందా, సేవ దృక్పథంతో ఉందా లేదా అని మనం చూసుకోవాలి. మాట్లాడే మాటలో కూడా ఎప్పుడు ఈ మాట ఇక్కడ అవసరమా లేదా అంటే మాట్లాడగలిగి ఉండాలి. ఏం మాట్లాడాలో తెలియాలి. మాట్లాడకుండా ఉండడం మంచిదంటారు. మూడోది చాలా కష్టం. ఎవరైనా మనని సలహా అడిగితే గాని నాకు తెలుసు కదా, మనకి అహంకారం అన్నమాట. అహం ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. నాకు తెలిసింది చాలా గొప్ప జ్ఞానం అని, ఇతరులకు అంత జ్ఞానం లేదని ఒక రకమైన భావన మనలో ఉంటుందండి. అది మనం చెక్ చేసుకోవాలి ఎప్పుడు. ఎందుకంటే అందుకోసమే మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కరికి మనం సలహా అడగకుండా చెప్తూ ఉంటాం. ఆ వెనకాల జాగ్రత్తగా గమనిస్తే అహం ఉందండి. నాకే బాగా తెలుసన్న అహం ఉండబట్టే మనం ఇలాంటివన్నిట్లో దూరుతూ ఉంటాం. ఇంకొకరి పని కంటే మన పని చాలా బాగా నాకు వచ్చని ఒక అహంకారం ఉండబట్టే మనం ఇలా చేస్తాం. అందుకని పనులకు సంబంధించిన నిగ్రహం అన్నిటికంటే కష్టం ఏంటంటే నాదైన నా పని నేను చేయడం. ఆ పనిని నేను సంపూర్ణంగా స్కిల్ఫుల్ గా చెయ్యాలే తప్ప పని అని ఆ మనం మాట్లాడడం వచ్చు కదా అని ఏది పడితే అది మాట్లాడి చెయ్యడం వచ్చు కదా అని ఏది పడితే అది చెయ్యడం కాదండి. ఆ పనులకు సంబంధించిన నిగ్రహం అంటే శరీరం మీద, మనస్సు మీద, ఆలోచన మీద నిగ్రహం. ఇదే ఆలోచించాలి. ఏదైతే నేను పని చేస్తున్నానో దానిపైనే నా పని ఆలోచన ఉండాలి. అలాంటప్పుడే ఆ ఆ ఆ నిగ్రహంతో ఆ చాలా సౌందర్యమైన జీవితం ఉంటుందండి. పనులకు సంబంధించిన నిగ్రహం వల్ల పనులు సౌందర్యంగా ఉంటాయి. జీవితం కూడా చాలా సౌందర్యం అంటే భౌతిక శరీర సౌందర్యం కాదండి. పనులలో సౌందర్యం, మాటలో సౌందర్యం, జీవించడమే ఒక సౌందర్యం. అలాంటి విధంగా మనం జీవించగలం. తర్వాతది అంటే పనులకు సంబంధించిన నిగ్రహం ఉన్నప్పుడే మనం ఏదైతే అవసరమో, ఏదైతే మన లక్ష్యం వైపు తీసుకెళ్తున్నాయో ఆ పనినే చేస్తూ మన జీవితంలో సమయాన్ని వృధా చేసుకోము, శక్తుల్ని వృధా చేసుకోము. అంటే అజ్ఞానం ఉన్నప్పుడే అహంకారానికి సంబంధించిన పనులు చేస్తాం. మరి ఎప్పుడు మనకి పరమ గురువు యొక్క పనిముట్టుగా అవ్వాలనుకున్న మనం, లేదా ఆయన శిష్యులుగా అవ్వాలనుకున్న మనం అహాన్ని ఉంచుకునే చాయిస్ మనకి లేదండి. దాన్ని తీసి పారేయవలసిందే. ఎంత నిష్కామ కర్మ మనం ఎంత నిస్వార్థ సేవ చేస్తూ ఉంటే అంత ప్యూరిటీ మనలో వస్తూ ఉంటుంది. తర్వాత చేర్ఫుల్నెస్ అంటే ఏంటండి, నిరంతరం ప్రసన్నంగా ఉండడం. అంటే ఎప్పుడైతే మనం ప్రసన్నతని కోల్పోయామో పరమ గురువుల శక్తి మన ద్వారా ప్రవహించదు. దుఃఖంతో నిండిపోయిన వ్యక్తుల దగ్గరికి పరమ ఆ ఆ దైవ శక్తి మన ద్వారా ప్రవహించదు. అందుకని నాకు ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా దాన్ని నేను ఇది నా కర్మలో ఉంది అంటే ఏది మన బ్యాంక్ బ్యాలెన్స్ లేనిది మనకి రానట్టుగా మనం మనలో మనం ఏం చేసేమో ఆ ఫలితం మనకు వస్తూనే ఉంటుంది అని ఆ ప్రారంధాన్ని మనం చాలా ఆనందంగా అనుభవించేసాం అనుకోండి, అప్పుడు అది పరమ గురువుల యొక్క పనిముట్టుగా మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. అంతేగాని ఇలా వాళ్ళతో పోల్చుకుని వాళ్ళకి లేనిది నాకెందుకు వచ్చింది, నేను అన్ని మంచి పనులే చేస్తున్నాను, ఇలాగా అజ్ఞానంగా ఆలోచించే స్థితి ఒక పరమ గురువు శిష్యుడు అవ్వాలన్న వాళ్ళకి ఉండకూడదు. ఏదైనా కూడా లక్ష్మి గారు మన 40 minutes మళ్ళీ చెప్పండి ఒకసారి అందరికి. అవునండి, ఇప్పుడు ఈ జూమ్ అయిపోగానే ఇంకొక జూమ్ స్టార్ట్ చేద్దాం. వెంటనే అదే లింక్ ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి ఎంత టైం ఉందండి? 7 minutes టైం ఉంది. అది అయిపోగానే మరో జూమ్ స్టార్ట్ చేద్దాం. అయితే మీరు ఆ తర్వాత మీరు ప్రశ్నలు కూడా అడగొచ్చు. అవి చాలా అవసరం. ఎందుకంటే అందరికీ కూడా హెల్ప్ చేస్తాయండి. నాకు అర్థమైంది ఏంటంటే లెక్చర్ ఒక ఎత్తు, ఇంటరాక్షన్ ఒక ఎత్తు. ప్రతి లెక్చర్ లో ఇంటరాక్షన్ ఏంటంటే స్పైస్ అన్నమాట. ఓకే, అయితే
cheerfulness అనేది చాలా అవసరం. అంటే ప్రసన్నంగా ఎటువంటి ఒక అవసరం సామాన్యంగా ఏంటంటే మనకి అతి మోహం ఉన్న వస్తువులు వ్యక్తుల్ని మనం కోల్పోతూ ఉంటామండి. దానికి కూడా ఒక డివైన్ ప్లాన్ ఉంది. అంటే నీవే తప్ప ఇతఃపరం బెరుంగనని మన వాళ్ళు అన్నట్టుగా అదే లక్ష్యమే ఉన్నప్పుడు మనకి ఇంకా దేంతో కూడా బంధం అన్నది లేకుండా ఉండడం చాలా అవసరం. అలాంటప్పుడే మనం పరమ గురువుల యొక్క శిష్యులుగా అవ్వగలం, చేలాసుగా అవ్వగలం. అప్పుడే మనం ఆ పని చెయ్యగలం. అందుకని ఏ సంఘటన జరిగినా cheerful గా ఉండడం, ఎటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని మనం ప్రసన్నంగా తీసుకోగలగడం, దానికి జ్ఞానం ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. అవన్నీ కూడా మన ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పనిష్మెంట్ కాదండి, మనకి సమర్థతలు పెరుగుతున్నాయి. మనం పరమ గురువులాగా సంపూర్ణ స్థితికి వచ్చే వరకు జన్మలు ఎత్తుతూ ఉంటాం. అలాగే ప్రతిదీ కూడా మన యొక్క డెవలప్మెంట్కే జరుగుతోందని తెలిసినప్పుడు మనం చాలా cheerful గా కర్మ ప్రక్షాళన అయిపోయినప్పుడు పరమ గురువులు మన పనిముట్లుగా వాడుకోగలం. ఆ కర్మ ఇంకా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి మనం సరైన పనిముట్లు అవ్వలేం. అది అందరూ మీకు తెలుసో లేదో టిబెటన్ యోగి మిలారేపా లైఫ్ లో కూడా ఆయనకి ఎన్నో జన్మల్లో అనుభవించాల్సిన కర్మ ఒక జన్మలోనే అనుభవించవలసి వచ్చిందనమాట. అంటే ఆయనలోని అంత సహనం ఉండబట్టి తీవ్రమైనటువంటి బాధకి గురైన తర్వాత చాలా ఉన్నత స్థితికి వెళ్తాడు. అందుకనే పరమ గురువులు పనిముట్టుగా ఉన్న వాళ్ళకి మనకి ఎన్నో జన్మల కర్మ ఫాస్ట్ గా వచ్చేస్తూ ఉంటుంది. మనకు అనిపిస్తుంది ఇదేమిటి ఇప్పుడు కష్టాలు ఎక్కువైపోయాయి. కాదండి, ఆ కర్మ అనుభవించడం వల్ల పరిశుద్ధం అయిపోతూ ఉంటాం. అప్పుడు మాత్రమే మనం నిజమైన పనిముట్టుగా పని చేయగలం. అందుకని ఇదంతా తెలిసాక అటువంటి తెలుసున్న వ్యక్తి ఏదైనా cheerful గానే అనుభవిస్తాడు. తర్వాత అండి ఈ cheerfulness అన్నది ఉన్నప్పుడే మనం నిజమైన వాహికలుగా ఉంటాం డివైన్ ఎనర్జీ. దుఃఖంతో ఉన్నప్పుడు, క్రోధంతో ఉన్నప్పుడు గాని అలాంటప్పుడు డివైన్ ఎనర్జీ మన ద్వారా ప్రసరించదు. అందుకని అప్పుడు మనం చేసే పనులన్నీ కూడా వేరేగా ఉంటాయి. అందుకని మన లక్ష్యం వైపు మనం ఉండాలంటే ఈ ప్రసన్నత అన్నది చాలా ముఖ్యం. అదే విధంగా వన్ పాయింటెడ్నెస్ అంటే ఎప్పుడు కూడా మనం ఏదైతే చేయదలుచుకున్నామో ఆ లక్ష్యం వైపే మనం అన్ని పనులని కేంద్రీకరించడం వన్ పాయింటెడ్నెస్. అంటే దీనికి ఎన్నో రకాలుగా మనం చెప్పొచ్చు, కానీ ఇక్కడ నిజంగా చెప్పాలంటే మనదైన మన లక్ష్యం వైపునే మన ఎనర్జీస్ అన్నిటినీ మనం ఛానలైజ్ చేయాలన్నమాట. అంటే నేను ఏ లక్ష్యం వైపు నా జీవితాన్ని పెట్టుకున్నాను, పరమ గురువుల యొక్క పనికి పరమ గురువులంతటి వాళ్ళుగా పరమ గురువులుగా అవుతున్నాం మనం. అందుకని ఏం చేయాలండి, అదే లక్ష్యం వైపే మన ఎనర్జీస్ అన్నిటినీ వన్ పాయింటెడ్నెస్ అంటే అదే అనమాట. ఎప్పుడు కూడా ఏ పని చేసినా అటువైపు వెళ్తుందా లేదా అని అలాగనే మన పనులని, మన ఆలోచనలని, మన యొక్క వాక్కుని అన్నిటినీ డైరెక్ట్ చేయడం. అది ఏకాగ్రత అనడంలో ఒక్క వస్తువుని చూస్తూ కూర్చోవడం అని కాదండి. ఇక్కడ ఒకే లక్ష్యం వైపే, ఆ లక్ష్యం వైపే. మధ్య మధ్యలో మనకి మిగతా వాళ్ళ అనుభూతుల వల్ల, ప్రభావం వల్ల ఆహా ఇది కాదు ఇంకేదో ముఖ్యం అని అనిపిస్తూ ఉన్నా వెంటనే మన వివేకంతో మళ్ళీ ఇటువైపు వచ్చేయడం మనం చేయాల్సిన పని, అంటే బాధ్యత అనమాట. ఎందుకంటే వన్ పాయింటెడ్నెస్ అంటే అది. తర్వాతదండి సహిష్ణుత లేదా టాలరెన్స్. అంటే సహించడం అంటే ఇప్పుడు నాకు నా అభిప్రాయం ఎంత ముఖ్యమో ఇతరులకి వాళ్ళ అభిప్రాయం అంతే ముఖ్యం. అలాగే మన ఎవరి మతంలో ఉన్న వాళ్ళకి ముఖ్యం గనక ఇతర మతాలని కూడా మనం సహనంతో స్వీకరించాలి. నాకు నా మతం ఎంత ముఖ్యమో వాళ్ళకి వాళ్ళ మతం అంత ముఖ్యమే గనక ప్రతి మతాన్ని గౌరవించాలి. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని మనం గౌరవంగా తీసుకోవాలి. అయితే ప్రతి దగ్గర కూడానండి ప్రతి వాళ్ళలో కూడా ఆ ఆ దైవత్వం అన్నది ఉన్నది గనక వాళ్ళకి ఏమి ముఖ్యమో అది చేస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు మనకున్న జ్ఞానంతో అహంకారంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదేమి రైట్ కాదు అని మనం చెప్పకూడదు. అయితే జ్ఞానం ఉన్న మనం ఇంకా విగ్రహాలని వాటిని కాదు అనంతమైన తత్వాన్ని ఆరాధించడం అన్నది మనం అలవాటు చేసుకోవాలండి. అంతేగాని అయితే విగ్రహాలు ఆరాధిస్తూ కొంచెం అంత జ్ఞానం లేని వాళ్ళు చేస్తున్నప్పుడు మనం వాళ్ళని హేళన చేయకూడదు. ఎందుకంటే ఒకప్పుడు చూడండి మనం కూడా ఎలా ఈ ఒక తెల్ల కాగితం మీద రాయాలంటే ఇక్కడ మొదలెడితే వెనక్కి అలా రైలు బండిలా రాసేవాళ్ళు. అలవాటైన వాళ్ళకి తిన్నగా రాస్తారు లైన్స్ లేకపోయినా. మొదటి లైన్స్ గీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే
ఎవరికి అది అవసరమో వాళ్ళని చేసుకోనిండి. కానీ మనకు అది అవసరం లేదు గనక, మనకు ఆ జ్ఞానం వచ్చింది గనక, అంతకన్నా అతీతంగా ఉండడం అన్నది, అంటే వాళ్ళని మనం హేళన చేసి అపహాస్యం చేయడం మాత్రం చెయ్యకూడదు. ఎవరికి ఏది ప్రాముఖ్యతో లెట్ దెమ్ డూ. మనకి అలాగే చిన్న చిన్న విషయాల్లో ఇతరులు చెప్పేటటువంటి సలహాలు పాటించవచ్చు. అంటే నీ డ్రెస్ కొంచెం ఇలాంటి రంగు వేసుకో, ఓకే, మనకేం పోయింది. కానీ నీ లక్ష్యం ఇది పెట్టుకో అనే దగ్గర మాత్రం మనం ఎవరి ఒపీనియన్ తీసుకోవడానికి లేదు. మన లక్ష్యాన్ని మాత్రం మనం అలాంటి విషయాల్లో, అంటే చాలా ప్రాముఖ్యమైన విషయాల్లో మాత్రం ఇతరుల అభిప్రాయాలకి విలువ ఇవ్వడం కాదు. చిన్న చిన్న విషయాల్లో మనం ఇవ్వచ్చు, వాళ్ళకి మనకి నష్టం లేదు. అందుకని టాలరెన్స్ అన్నది చాలా అవసరం అండి. ఈ సహనం సర్వభూతానాం అప్రతీకార పూర్వకం అన్నారు. ప్రతీకారం లేనటువంటి సహనం, అంటే నేను సహిస్తున్నానంటూ అణిచేసుకున్నాం అనుకోండి, అది సహనం అవ్వదు. ఆ నేను బలం పెరిగిపోయింది. అందుకని అది ఏమిటవుతుంది, ఒక్కసారి అణిచేసిన గాలి ఎలా అయితే ప్రెషర్తో బయటకు వస్తుందో అలా బయటకు వస్తుంది. అది సహనం కాదు. అవగాహనతోటి వచ్చిన సహనమే అది నిజమైన సహనం అన్నమాట. అంటే అక్కడ సహిస్తున్నానన్న స్థితి లేకుండానే ఉంటుంది. అందుకని సహనం అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి అర్హత. జీవితంలో ఏదైనా కూడా సహనం వల్లే మనం ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. మనకు ఉన్నటువంటి ఒక్కొక్క